మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెల కాలం పూర్తయింది. మనము ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెప్పిన హామీలను నెరవేర్చాల్సిన దిశగా సమీక్షలు సమావేశాలు జరిపినాం. కొన్ని కార్యాచరణ మొదలవుతా ఉంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గారు నాన్నగారితో మున్సిపల్ ఆఫీసులో సమావేశాలు జరిపినారు. దాని తర్వాత నేను కూడా 2-3 సార్లు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి కొన్ని సమీక్షలు చేసినాం. దానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొద్దుటూరుకు ఆల్రెడీ మనం ఒక డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలా, శాశ్వతం ఒక పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒక ఎన్నికల హామీగా ఇచ్చినాము. దాన్ని నెరవేర్చడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికోసం మున్సిపల్ ఆఫీసులో సమీక్ష మొదలుపెట్టాము. ఆల్రెడీ డ్రైనేజ్కి కాంట్రాక్ట్ వర్క్ పిలిచారు. దాన్ని ఆల్రెడీ 136 కోట్లతో పిలిచినారు. అది సమగ్రంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసినాము. ఇంతకుముందు మున్సిపాలిటీ పదవీ కాలం జనరల్గా జరుగుతూ ఉంది అంటే ఎక్కడైనా ఒక డ్యామేజ్ జరిగిందంటే అక్కడ కాలువ లేదు అంటే ఆ చిన్న స్ట్రిప్ మాత్రం 60 లక్షలు 70 లక్షల రూపాయల వాల్యూ అయినా ఆ స్ట్రిప్ తయారు చేయడము, ఆ స్ట్రిప్ మళ్ళీ ఇంకా ప్రీవియస్ దాంతో మ్యాచ్ కాకపోవడం, పాత దాంతో కలవకపోవడం వల్ల ఆ లెవెల్స్ ఈ లెవెల్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల నీటిపారుదల సక్రమంగా జరగక ఎక్కడి నీళ్ళు అక్కడే నిలబడిపోతా ప్రొద్దుటూరు డ్రైనేజ్ పూర్తిగా బయటకు పోయేదానికి అవకాశం లేక ఎక్కడికక్కడే నీళ్లు నిలబడతాయి. చిన్న వర్షానికి కూడా ప్రొద్దుటూరు నీటిమయం అయిపోతా ఉన్నాయి. దీనికి సొల్యూషన్ కావాలంటే 136 కోట్లతో సమీక్ష చేసినారు. దాన్ని సమీక్షిస్తే అయితే ఏంటంటే ఓన్లీ ప్రొద్దుటూరు మున్సిపల్ దీనికి మాత్రమే చేసినారు, మున్సిపల్ ఏరియాకి మాత్రమే. కానీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి అనుబంధంగా సోమలవారి పంచాయతీ ఉంది, ఈశ్వరి నగర్, పెన్నా నగర్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కలిసిపోయినాయి. గోపురం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీ, లింగారెడ్డి కొట్టాల, భగత్ సింగ్ కాలనీ, హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కలిసిపోయినాయి. అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీలో DCSR కాలనీ, ఈ టీచర్స్ కాలనీ ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి దగ్గరలోనే ఉన్నాయి. వీటికి కూడా సరైన డ్రైనేజ్ వ్యవస్థను రూపొందించకుండా వాటికి ఆ దాంట్లోంచి వచ్చే నీళ్లకు మనం పరిష్కారం చూపించకపోతే మళ్ళీ ఇదంతా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎంత చేసుకున్నా కూడా మళ్ళీ ప్రొద్దుటూరులో నీటిమయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్రమైన లెవెల్స్ తీసి ఎక్కడి నుంచి నీళ్ళు ఎటువైపు పోవాలా ఇవన్నీ సక్రమంగా చేయమని చెప్పి కోరడమైంది. దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మున్సిపల్ ప్లాన్ ప్రకారము వాళ్ళు తీసిన సర్వే లైన్స్ ప్రకారము వాళ్ళ కన్సల్టెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు మనం వాటింటికి కలిపితే పరిధి వాల్యూ అమౌంట్ పెరగచ్చు. ముందుగా 136 కోట్లతో టెండర్ పిలిచినారు. మరి వీటన్నిటికీ ఇంకా కలిపితే అమౌంట్ పెరుగుతుందన్న క్వశ్చన్ వచ్చింది. అయినా అమౌంట్ పెరిగినా కూడా తప్పదు. ఎందుకంటే ప్రొద్దుటూరు రింగ్ రోడ్డుకు లోపల ఉండే మొత్తం ప్రాంతానికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ తీసుకోకపోతే ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదనే ఉద్దేశంతో మొత్తం అందరికీ కలిపి ఒక సమగ్రమైన ప్లాన్ తయారు చేయమని చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ ఇతనే ఉండొచ్చు, లేకపోతే కొత్తగా మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఏది జరిగినా మొత్తంగా ప్రొద్దుటూరుకి శాశ్వతమైన డ్రైనేజ్ పరిష్కారం కావాలా, మురుగునీటి వ్యవస్థకు ఒక పరిష్కారం కావాలనే దాంట్లో చర్యలు తీసుకోవడం. ఈరోజు మొత్తం అంతా సర్వే కూడా చేసి చెప్పినాము. ఆ సర్వేల వర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ విషయంలో జరిగే పురోగతి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రెండవది, ప్రొద్దుటూరు కొత్త మార్కెట్ ఒకటి మొదలుపెట్టినారు. దాన్ని కూడా పని నిలుపుదల చేసినాము. దాన్ని కూడా సమీక్షిస్తామనే ఉద్దేశంతో మాట్లాడినాం. ఆ విషయం కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళతో కాంట్రాక్టర్లతోనూ ప్లాన్స్ అప్రూవల్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు చేసినా అది పాత ప్రభుత్వం చేసిందని మనకు దాని మీద కక్ష లేదు, దాన్ని నిలబెట్టాలనే కోరిక లేదు. పాత ప్రభుత్వం చేసిన పాత మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది జరిగినా కూడా ఆ ప్లాన్ అయితే చాలా బాగుంది. అది దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నిర్ణయించినాం. అయితే దానికి కొన్ని మార్పులు చేయమని కూడా సూచించినాం. ఎందుకంటే ఆ ప్లాన్ లో మన ప్రొద్దుటూరు శివాలయం రోడ్లో కానీ ఆ చుట్టుపక్కల కోనేటి కళ వీధికి ఆ చుట్టుపక్కల పార్కింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ప్రభుత్వ స్థలము, దాంట్లో కొంత మార్కెట్ వరకు పార్కింగ్ ఏర్పాటు చేసినారు. కానీ ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ పెట్టడం అనేది చాలా ఖరీదైన విషయం, కష్టం కూడా. ఇప్పుడు ఆ ఏరియాలో మనకు స్థలాలు కూడా దొరకవు. ఇది ప్రభుత్వ స్థలంలో ఒక కొత్తగా చేసే కన్స్ట్రక్షన్ కాబట్టి అట్లీస్ట్ దీంట్లోనైనా కొంత పార్కింగ్ అదనంగా మనం స్పేస్ కన్నా ప్రొవైడ్ చేయగలిగితే ఆ ప్రాంతం అవసరమైతే మున్సిపాలిటీ అనేది వాళ్ళు దీన్ని ఒక పెయిడ్ పార్కింగ్ గా వాడినా కూడా పర్వాలేదు. కొంత పార్కింగ్ కూడా సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ దానికి అంటే దాంట్లో ఆ ప్లాన్ లో కూడా ఎక్కువ అమౌంట్స్ పెంచకుండా, ఖరీదు పెంచకుండా, మున్సిపాలిటీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ బర్డన్ పెరగకుండా మినిమం ఒక 2-3 కోట్ల రూపాయల అదనంగా
ఖర్చుతో పార్కింగ్ ఏరియాను పెంచే అవకాశం ఉందని చెప్పి మనకు తెలిసింది. ప్రభుత్వంతో పోరాటం చేయాలా, తెచ్చుకోవాలా, మనం ప్లాన్స్ తీసుకోవాలా, ప్లాన్స్ అప్రూవల్ కోసం పంపించాలా, అప్రూవల్ తీసుకుని ఒత్తిడి పెంచైనా కూడా నిధులు సంపాదించుకొని మనకు కావాల్సిన పనులు మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు అమరావతి రాజధాని కడతా ఉన్నారు. అమరావతి రాజధాని కడతా ఉంటే ₹1,00,00,000 కావాలంటే ప్రభుత్వం దగ్గర నిధులు ట్రెజరీ లేదు కదా. దాని నుంచి తెస్తాం పెడతామంటున్నారు. ఆ తెచ్చిన దాంట్లో మాకు కొంత మాకు కూడా ఇది అమరావతి లాంటిదే అని డిమాండ్ చేసి తప్పకుండా నిధులు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. సకాలంలో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఆశాభావంతో ఉన్నాం.